చచ్చిపోయాడు సార్. అందపై ஒரு వారంలో చచ్చిపోతున్నాడు. మీ పరందనాలకి ఆశ్రమంలో ఈవెంట్ చేసినాం కదా సార్, అప్పుడు చూసినాడు మిమ్మల్ని. అయ్యా అప్పటి నుంచే ఉங்களை కలవాలంటున్నాడు, అందుకే పిలిచినా సార్. సరే లోపలికి రమ్మను. அவங்க 2 பேர் అనుకో. బాబా బాబా వణకం సార్. ఓ చాలా ముద్దుగా ఉన్నావురా. నీకుదా నేను ముద్దిచ్చినాను, మరి నాకేమిస్తావు? ఓ చాక్లెట్ తింటావా? చాక్లెట్ ఎత్తువా. అయ్యా ఇందాక 5 స్టార్ చాక్లెట్స్. ఇప్పుడు నీకు చాక్లెట్స్ ఇచ్చినాను, ఏమిస్తావు మళ్ళీ నాకు? నాకు చాక్లెట్లు ఇస్తావా? ఎలా ఉంది మేము? గన్ ని చూడాలనుకో తప్పు లేదు, బుల్లెట్ ని చూడాలనుకోవద్దు, చచ్చిపోతావు. ఆ పిల్లోడికి ఏమైనా అయి ఉంటే? ఇలాంటి పిచ్చి పిచ్చి తలతిక్క పనులు చేసే యాటిట్యూడ్ ఉంది కదా, ఇట్స్ గోన్ ల్యాండ్ us in trouble one day. నా యాటిట్యూడా? నా యాటిట్యూడ్ కి ఆర్టీపీసీఆర్ చేస్తే పాజిటివ్ వస్తుంది. పిల్లాడి పరిస్థితి? వాణ్ణెవరూ ఏం చేయడానికి లేదు, చేయాల్సిందంతా ఆల్రెడీ చేసేశారు. 6 ఏళ్లు ఉన్నప్పుడు కిడ్నాప్ చేసి అమ్మేశారు, టార్చర్ పెట్టి మెంటలీ రిటార్డ్ అయ్యాక పనికి రాడని వదిలేశారు. తర్వాత వాడికి ఒక రేర్ హార్ట్ డిసీజ్ ఉందని బయటపడింది. ఎక్కువ రోజులు బతకడు, మనం చేయించామని చెప్పలేడు. మనం తప్పేం చేయట్లేదు విక్రమ్. ఒకవేళ కేసు పెడితే వాడికిప్పుడు 15 ఏళ్ళు 7 నెలలు జైల్లో పెట్టరు. జూనైల్లో కదా, స్కూల్లో పెడతారు. రామ్ శెట్టి, ఇతని గురించి మనకేం తెలుసు? ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనిషి. 15 ఏళ్ల ముందు ఒక చిన్న రౌడీ.
నువ్వు నేను సతీష్ ముగ్గురమే ఉన్నాం. ఇంత పెద్ద ఆపరేషన్ మనం మాత్రమే చేయగలమా? గుడ్ మార్నింగ్, కూర్చోండి. శారదా బుక్ ఇవ్వు. ఎరా, నిన్న మిమ్మల్ని అందరినీ సైంటిస్టుల పేర్లు చదువుకురమ్మన్నాను. చదువుకొచ్చారా? చదువుకొచ్చాం సార్. గుడ్. టీరీ నువ్వు చదువుకొచ్చా? ఇప్పుడు మన ఫిజిక్స్ ఒలింపియాడ్ విన్నర్ రాకేష్ తో మొదలు పెడదాం. చెప్పు నాన్న. ఐన్స్టీన్ సార్. వెరీ గుడ్. ఈ ఊరికే ఐన్స్టైన్ రా నువ్వు. నెక్స్ట్. న్యూటన్ సార్. ప్లీజ్ రా చెప్పరా. చెప్పను పో. అరే ప్లీజ్ రా సీనుగా ఒక్కడ చెప్ప. నువ్వు నన్ను ఏమన్నావురా? అది అది వెరీ గుడ్. సీను సిగరెట్ సీను గడి పిల్ల బిస్కెట్ అన్నారా? అందుకు నేను చెప్పను పోరా. టీరీ ప్లీజ్ రా, వాడు వేసుకుంటాడు రా. అరే ప్లీజ్ రా గుడ్. ఎల్లా ప్రగడ సుబ్బారావు సార్. వసీకరణ్ సార్. మా అవ్వ సార్. ఎంఎస్ స్వామినాథన్. ఉండు ఉండు, ఉండు. ఎరా, ఏం పేరు చెప్పావు? నిన్నే ఏం పేరు చెప్పావు? వసీకరణ్ సార్. వసీకరణ ఎవర్రా? అదే సార్, రోబో సినిమాలో వసీకరణ్ కూడా సైంటిస్టే కదా అని. నువ్వు ఉండరా, నువ్వు ఉండు. ఎరా, నువ్వేం పేరు చెప్పావు? మా అవ్వ సార్. షో. మేడం క్యూరియా? కాదు సార్, మా అవ్వే. అవ్వా? ఏం కనిపెట్టిందిరా మీ అవ్వ? పొగ్గొట్టాను సార్. ఉఫ్ ఉఫ్ అని ఊతారు కదా సార్, అది. అలాగే సార్, అలాగే. ఇదే లేచి నిలబడరా. సార్, లేచి నిలబడు. మా అవ్వ ఎప్పుడు చెప్తా ఉంటది సార్, పొగ్గొట్టం నేనే కనిపెట్టానని. నోర్మోయ్. నువ్వు ఈ పీరియడ్ అంతా నిలబడు, నువ్వు ఈ రోజంతా నిలబడు. ప్లీజ్ సార్. సార్ రై 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 నిలబడరా వసి, నిలబడు. లే లే. కాదు సార్, అలా చెప్పకూడదు. వసి లేరా, లే మ్యా అని చెప్పాలి సార్. ఈడు రఘుపతి, పిచ్చి పలు రకాలు అంటారు. వీడికి మాత్రం ఒకటే పిచ్చి, వర్మ. రామ్ గోపాల్ వర్మ. ఎంతలా అంటే పాన్ ఇండియా మొత్తం లక్ష్మీస్ ఎన్టీఆర్ 356 మంది చూసుంటే అందులో ఈడొకడు. ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ అవుదామనేది వీడి చిన్న కళ. స్నానమైందా? దేవుడికి దండం పెట్టుకో. అమ్మా, రోజు దేవుళ్ళకే దండం పెట్టుకుంటున్నా. రాముడు, వినాయకుడు, శ్రీనివాసుడు, జగన్నాథుడు, శివుడు. వీడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు అంటాడు. అర్థమైనట్టే ఉంటుంది కానీ ఏమీ అర్థం కాదు. కొత్త గాలి తిరుగుడేనా? ఏబిసిడీలు ఏమన్నా వచ్చా? వచ్చు. $1882 అనుకుంటుమే. కాదండి, 1883 అనుకుంటా. మీ ఇద్దరు తప్పే. 1982. అసలేం ఆలోచించకుండా తప్పు చెప్తున్నాడు చూడండి. ఇతనే మన రాఘవ.
ఎలాంటి క్వశ్చన్ కైనా కాన్ఫిడెంట్ గా రాంగ్ ఆన్సర్ చెప్పడం ఇతని స్పెషాలిటీ. వీళ్ళ ఫ్యామిలీలో వీడే కొంచెం బెటర్ అండి. వాళ్ళ అమ్మా నాన్న చెప్పిన ఆన్సర్స్ అప్పుడు కనీసం క్రికెట్ లో 1 డే మ్యాచ్లు కూడా స్టార్ట్ అవ్వాల. పైగా వీళ్ళు చూసేది ఆల్రెడీ నిన్న చూసిన మీలో ఎవరు కోటీశ్వరుడు రిపీట్ ఎపిసోడ్. ఇక ఆలోచించండి వీళ్ళ ఐక్యూ లెవెల్స్. ఆ ఆన్సర్ 1983 అని వీళ్ళకి ఎప్పటికీ తెలియదు. 1982 కరెక్ట్ అన్న కాన్ఫిడెన్స్ తో రాఘవ వాళ్ళ కొడుకు జీనియస్ అన్న బిలీఫ్ లో వాళ్ళ అమ్మా నాన్న. ఇతను 5th క్లాస్ డ్రాప్ అవుట్ బై చాయిస్. అదే పాపం ఇంకో చాయిస్ లేక ఎప్పటికైనా మీలో ఎవరు కోటీశ్వరుడికి వెళ్లి ₹1 కోటి గెలవాలనేదే వీడి డ్రీమ్. ₹1 కోటి ఏమో గానీ ఆ ప్రోగ్రామ్ కి వీళ్ళు పంపిన SMS లకైన ఖర్చులతో ఒక మధ్యతరగతి కుటుంబం 10 సంవత్సరాలు రీఛార్జ్ చేసుకోవచ్చు. రాఘవ పంక్చర్ షాప్ స్పెల్లింగ్ లాంటోడు. అది కరెక్ట్ గా రాయరు, వీడు కరెక్ట్ గా చెప్పడు. నెవర్ ఎవర్ నెవర్ ఎవర్. రేయ్ కెమెరా తెమ్మన్నా తెచ్చావా? తెచ్చారా? ఇదిగో. అమ్మా ఏంటి నాన్న త్వరగా రా. నాన్న నీళ్ళతో ఏం చేస్తున్నావు? ఇట్రా. మనకి ఏ క్షణంలో అయినా మీలో ఎవరు కోటీశ్వరు నుంచి కాల్ రావచ్చు. అందుకని మనం ముందుగానే వీడియో తీస్తున్నాం. సరేనా? వస్తుండా. రేయ్ నేను రెడీ. మీ ముగ్గురు లోపల నుంచి నడుచుకుంటే ఇక్కడ రండి. ఓకేనా? ఓకే ఓకే. అన్న నీ హాట్ సీట్ లో కూర్చున్నప్పుడు ఇదే వీడియో వస్తుంది. యాక్టింగ్ అదిరిపో. యాక్షన్. హాయ్ అండి, నా పేరు రాఘవ. మా అమ్మ మా నాన్న మాది తిరుపతి పక్కన వడమాలపేట. మా నాన్నగారికి 3 ఎకరాల పొలం ఉండేది. అలాగే 4 ఆవులు 3 గేదెలు ఉండేవి. మొన్న వరద వల్ల పొలం మొత్తం పాడైపోయింది. పంట చేతికొచ్చేలోగానే కట్ కట్ కట్. అత్త ఈ డైలాగ్ చెప్పేటప్పుడు నీ కంట్లో నీళ్లు రావాలని చెప్పా కదా. మర్చిపోయినాన్రా. సరే గుర్తు పెట్టుకో. ఎడమ కంటి నుండి 2 అంటే 2 నీటి చుక్కలు రావాలి. ఓకేనా? అట్నే మళ్ళీ ఫస్ట్ నుంచారా? అవునరా. రెడీ యాక్షన్. మాది తిరుపతి పక్కన వడమాలపేట. మా నాన్నగారికి 3 ఎకరాల పొలం ఉండేది. అలాగే 4 ఆవులు 3 గేదెలు ఉండేవి. మొన్న వరద వల్ల పొలం మొత్తం పాడైపోయింది. పంట చేతికొచ్చేలోగానే ఏంది ఆ తోర యాక్షన్ చేస్తుంది? నేను కానీ మీలో కోటీశ్వరులో ₹1 కోటి గెలిస్తే మా ఊరిని దత్తత తీసుకుని బాగు చేస్తాను. అలాగే మా అమ్మ నాకు కారు కొంటాను. ఎవరి కారు మీద డాడ్ గిఫ్ట్ మామ్ గిఫ్ట్ అని ఉంటది. నేను మా అమ్మ నాకు కారు కొని సమ్ గిఫ్ట్ అంటే చూడాలను. పెట్టండి. కట్. చూడు పోండి. అయిపోయిందారా? అయిపోయిందిరా. సూపర్ చేసావు. కానీ ఇంకొన్ని తీయాలరా. ఇంకేమున్నాయి? వ్యవసాయానికి నీళ్ళు లేక మా ఊరు పొలాలన్నీ ఎండిపోయాయి. కనీసం కడుక్కోవడానికి నీళ్ళు లేక మా ఊరి పిల్లకాయల ముడ్లు కూడా ఎండిపోయాయి. బడికి పోయి పాటలు నేర్చుకోవాల్సిన సూర్యగాడు బర్రెలతో కలిసి పాటలు పాడుకుంటున్నాడు. అవ్వల్లో చడలు చెప్తున్నప్పుడు చాలా ఆయాసపడుతున్నారు. వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. మా ఊరి ఆడవాళ్ళ బిందెల నిండా నీళ్లుండాలి. వాళ్ళ గుండెల నిండా నేనుండాలి. బడి కట్టాలి, ట్యాంక్ కట్టించాలి, హాస్పిటల్ కట్టించాలి, రోడ్లు వేయించాలి. చాలా చేయాలి. మా ఊరిని మార్చి గ్రామ పెద్దనవుతా. అందుకు నాకు ₹1 కోటి కావాలి. నేను గెలవాలి. బా ఏం చేసావురా నువ్వు? నువ్వు భలే తీసావురా. ఎంతైనా మన ఇద్దరం. మా ఊరు రాకేష్ కంటే గొప్పడవుతాడు. పదరా పోదాం. ఒరే తెక్క సచ్చిన వాళ్ళారా, ఎంతసేపు గాలి తిరుగుడు ఆగిత్తం పట్టిన పనులు. చదువు గాలి కోదిలేసి ఊరు తిరుగుడేందిరా. ఎప్పుడు ఇంట్లో అడగరారా మంచి స్టెప్ నేర్చుకుంది. సావుకి డాన్స్. ఈ ఊర్లో పెతర్నాయాలు వీళ్ళిద్దరే కాదు, ఇంకొకడు కూడా ఉన్నాడు. హియర్ కమ్స్ రాజారాం, ద ఫాస్టెస్ట్ బౌలర్ ఆఫ్ ఇండియా. అవుదాం అనేది వీడి కళ. యాటిట్యూడ్ మాత్రం అదే నిజం అన్నట్టు ఉంటుంది. ఫస్ట్ స్లిప్ లోకి రా అన్న. అది 1వ స్లిప్, ఇది 2వ స్లిప్. నువ్వు యాడుండవా నీకు తెలిసిన 1.5 స్లిప్. ఇంకొంచెం జరగన్నా. జరుగు. అంతే అంతే. బాలు అన్న నువ్వు డీప్ మిడ్ వికెట్ మీదకి వెళ్ళు. దిలీపనా నువ్వు గల్లీలో పో. అన్నా కొంచెం జరగన్నా. బ్యాట్స్మెన్ రా. నో ఫుల్ కవర్ నా.
మీరంతా మోసం ఆడుతున్నారన్నా. ఏంటన్నా ఇది? కావాలంటే వీడియో చూద్దాం రారా. గ్రీస్ దాటాడు రా. ఉంటాడు. మరా లైన్ వడమలపేటలో ఉంటే కాలు తిరుపతిలో ఉండదు కదరా. ఏందిరా చెత్త బౌలింగ్? పాపం అరచేయి చిన్నది కదా, ఇంకా సరిగ్గా బాల్ మీద గ్రిప్ దొరకలేదు. ఊర్లో ఆడే ప్రతోడు ఈడు బౌలింగ్ లో 6 కొట్టినోడే. మలింగ ఫ్యాన్లే. ఎప్పటికైనా మలింగ అలాగా పెద్ద బౌలర్ అవుదామని ఫిక్స్ అయ్యాడు. ఆ ప్రాసెస్ లో ఒకసారి మలింగ అలాగా కటింగ్ కొట్టాడు. వాళ్ళ అమ్మ వీడిని కోహ్లీలాగా చిత కొట్టింది. ఇతని మాటలు బట్టి ఏదో పెద్ద ఇంగ్లీష్ వచ్చు అనుకోబాకండి. క్రికెట్ లో వాడే పదాలు మాత్రమే వచ్చు. ఇక చదువు అంటారా, హర్ష భోగ్లీనే వీడికి లెక్కల మాస్టారు, సునీల్ గవాస్కరే సైన్స్ టీచర్. క్రికెటే సిలబస్, గ్రౌండే స్కూల్. క్రికెట్ కాకుండా వీడి లైఫ్ లో ఇంకేదైనా ఉందంటే అది వాళ్ళ మామ కొనిచ్చిన పోలీస్ బొమ్మ. ఆ బొమ్మతో ఈడేం చేస్తున్నాడు చూడండి. వీళ్ళ ముగ్గురుకున్న కామన్ గోల్ ఒకటే, ఫేమస్ అవడం. వీళ్ళ ముగ్గురుకున్న కామన్ శత్రువు కూడా ఒకటే, రాకేష్. రే ఏమైందిరా? రే మా టీచర్లందరేంట్రా రాకేష్ రాకేష్ అని చంపుతున్నారు. రే చాలా కష్టం అంట కదరా ఫిజిక్ ఒలింపిక్ గెలవడం. రే ఆ క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీరా. వాడికి దమ్ముంటే మీలెవరు కోటీశ్వర్ల ఆన్సర్ చెప్పమను. వాడి వల్ల కాదు. కరెక్ట్ రా రాఘవ. దమ్ముంటే వాడు నాలుగు సినిమా తీమను, వాడి వల్ల కాదు. దమ్ముంటే వీళ్ళకి ఫాస్ట్ బౌలింగ్ ఏమను, కష్టం. రే నేను పెద్ద డైరెక్టర్ అవ్వాలన్నా, నువ్వు ఫాస్ట్ బౌలర్ అవ్వాలన్నా, నువ్వు ₹1 కోటి గెలవాలన్నా, మన ముగ్గురు పేర్లు పేపర్లో పడాలన్నా ఈ ఊర్లో ఉంటే అవ్వదురా. నిజం రా, నేను కూడా ఈ ఊర్లో వాళ్ళతో క్రికెట్ ఆడలేకపోతున్నాను రా. ఒక ఫాస్ట్ బౌలర్ కి బాల్ ఇచ్చినప్పుడు కనీసం ఒక వైపు ఎంగిల్ పూసి ఇవ్వాలని కూడా తెలియదురా వాళ్ళకి. అవునరా, ఓ వైపు ఎంగిలి పూసిస్తే ఏమవుద్ది? అది అది బాల్ జర్రుమని జారిపోద్దురా, బ్యాట్స్మెన్ ఆడలేడు. ఓహో ఇక్కడ కాదు గారా, హైదరాబాద్ లో ఉంటే కోటి ఈజీ గెలుస్తావు. అవునరా రాఘవ, హైదరాబాద్కి వెళ్ళాలి, వెళ్ళిపోదాం. అక్కడే చాలా రోజులు వెళ్ళిపోదాం, ఫేమస్ అయిపోవాలరా. మన ముగ్గురు ఫోటోలు మన ఊర్లో పోస్టర్ పడేంత ఫేమస్ అయిపోవాలరా. అయిపోదాం రా, పోదాం రా. హైదరాబాద్ కా? ఎహే ఇంటికి మా అమ్మ వచ్చేస్తుంటది, సాగు కొడుతుంది. రే హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా డబ్బులు కావాలి కదరా. మరి డబ్బులు ఎలా రా? రే పిల్లకాయలు, నాతో పాటు చేనులోకి పనికిరండి రా. ముగ్గురికి కలిపి ₹10 ఇస్తాను. నువ్వు ఇచ్చే డబ్బులు మాకు సరిపోవు తాత. అయితే ఎంత కావాలరా? కోట్లు కావాలి. ఏంది వేసుకున్న కోట్లా? తాత ఆ జోకి మా అమ్మమ్మ నానమ్మ నవ్వడం కూడా ఆపేశారు. అయితే అంత డబ్బులు అయితే సంపాదిస్తారా మీరు? అందుకే అల్లు అర్జున్ బొమ్మతో పాటు జాకీ చాన్ బొమ్మ కూడా వేయించా. ఎట్టుండయా, అదిరిపోలా? ఓహో సరే రాసుకో. చెప్పరా. BAR బార్ బర్ SHOP షాప్. బా భలే చెప్పావరా. యో మావాడు చెప్పింది రాసుకో. రజనీకాంత్ సుమనా అన్నా, అలాగే పిల్లలు కూడా కటింగ్ చేస్తామని రాయండి అన్నా. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వస్తారుగా. బా కరెక్టే చెప్పారా. ఓ రాఘవా, అది కూడా నువ్వే చెప్పరా. సరే కానీ సూపర్ బార్బర్ షాప్. బా ఏముంది, ఇప్పుడు కలొచ్చులా నా షాప్కే. ఎలా ఉందిరా? భలే రాయిచ్చావురా. రే రాఘవా, ఎప్పటికైనా మన ఊరు మానవ నిలబెట్టేది నువ్వేరా. శబ్బాష్. రా సతీష్, రామ్ శెట్టి ముంబై ఆపరేషన్ అప్డేట్ ఏంటి? మన ఇన్ఫార్మర్ వాళ్ళ గ్యాంగ్లో చేరిపోయాడు. పీరియడ్కల్ అప్డేట్స్ ఇస్తున్నాడు. ఎంతమంది పిల్లలు ఉన్నారు అక్కడ? 30 మంది రఫ్లీ. ఫైల్ ఎక్కడ? నువ్వు రేపు ఈవినింగ్ ఫ్లైట్కి ముంబై వెళ్తున్నా. ప్రెస్తో టీవీ ఛానల్స్తో ఆల్రెడీ మాట్లాడా. కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. రామ్ శెట్టి ఆపరేషన్ ముందు రోజు శైలజ ఈవినింగ్ 6:45 ఫ్లైట్కి బెంగళూరు టు ముంబై వెళ్తున్నాడు. మీరు? నేను విక్రమ్ 1 డే ముందు బయలుదేరుతాం.
విల్ కమ్ బై రోడ్. సతీష్ ఆల్ సెట్ కదా? ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ రామ్ శెట్టి దివంగత మినిస్టర్ కృష్ణవడియార్ స్వామి అంత్యక్రియలు పాల్గొంటూ తమ భావపూర్ణ శ్రద్ధాంజలిలను అర్పిస్తారు. జైల్లో ఉన్నారు. చార్లెస్ శోభరాజ్ ఎంత తెలివైన వ్యక్తి అంటే అమ్మాయిలను వలలో వేసుకోవడం. అమ్మా ఆకలి అవుతుందమ్మా. ఒక 5 నిమిషాలు ఆగరా. ఒకటి కాదు 2 కాదు 12 ఏ రఘు ఏంట్రా ఇది ఆ? ఎన్నిసార్లు చెప్పాలి? పేపర్ మొత్తం నీ పేరు వచ్చేలా కట్ చేస్తే ఎలా? అది నిన్నటి పేపర్ నాన్న. అయితే పాత పేపర్ రేటు కూడా ఇవ్వట్లేదు. ఏది చేయబాకరా అంటే అదే చేస్తాం. వీడంతా ఇలా అమ్మ పోలిక. అమ్మా త్వరగా రా అమ్మా, ఆకలి అవుతుంది. ఒక 5 నిమిషాలు ఆగు నాన్నలు. 25 ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావుద్ ఇబ్రహీం ఒక సాధారణ వ్యక్తి స్థాయి నుంచి బాంబే అండర్ వరల్డ్ ని శాసించే స్థాయికి ఎదిగాడు. దావుద్ కార్యకలాపాలు జరుగుతున్నాయా? ఎవరు నాన్న ఇతను? దావుద్ ఇబ్రహీం అని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అతను ఏం చేశాడు? బాంబే బ్లాస్టులు చేశాడు. మరి అతను ఎవరు పట్టుకోలేదా? లేదురా, అప్పట్లో అతని మీద 50 లక్షలు ప్రైజ్ మనీ ఉన్నా ఎవరు పట్టుకోలేకపోయారు. ప్రైజ్ మనీ ఎంతన్నావు? 50 లక్షలు. ఇంట్లో పాత వరల్డ్ మ్యాప్లు ఉంటాయి, తీసుకొద్దాం పదండ్రా. చూపిస్తాను. బాంబే నుంచి కనెక్టింగ్ ఫ్లైట్. ట్రాన్సిట్ లోనే 7 గంటలు వెయిటింగ్ అంట రవి. అవును, అది యుఎస్ కి 28 గంటలు అంటే కష్టం రవి. టికెటా 600 బ్రో. 600 బ్రోనా? బ్రో అంటే ఏంట్రా? అదేరా మనకి ఇక్కడ రూపీస్ ఎలాగో అమెరికాలో బ్రోలారా. మనం చూడు 10 రూపాయలు 100 రూపాయలు అని ఎలాగైతే అంటుంటామో, అమెరికాలో 10 బ్రో 100 బ్రో అని అంటూ ఉంటారా. అంటే బ్రో అనేది అమెరికా వాళ్ళ కరెన్సీ రా. అవునారా? ఇదేంట్రా? ఇక్కడెక్కడ ఉంటుంది వెతకరా. అయితే ఓ పని చేద్దాం, నువ్వు ఇటు నుండి ఎత్తుకు, నేను ఇటు నుండి ఎత్తుకుతా. రే రాజా, నువ్వు ఈ మధ్యలో బ్లూ కలర్ ఉంది కదరా, నువ్వు ఇక్కడ ఎత్తకరా. సరే. రే ఇక్కడ బాంబే ఉందిరా. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎత్తుకుదాం. రే మనం ఉండేది వడమాలపేటలో కదరా. వడమాలపేట మ్యాప్ లో ఉండదురా. ఓ బాంబే వడమాలపేట కంటే పెద్దదా? తిరుపతి అంతుంటది. అబ్బో ఇక్కడ ఉందిరా ఆంధ్రప్రదేశ్. యుఎస్ యుఎస్ ఇదిగో యుఎస్. యుఎస్ ఎందుకు చెప్తా ఆగరా. రే రాజా స్కేల్ అందుకో. ఇక్కడ నుండి ఇక్కడికి నాలుగు గంటలేనా? అవునరా, పక్కనే దగ్గరే. ఇక్కడ నుండి బాంబేకి 4 అవర్స్ అంటే రే పదరా మన తిరుపతి వెళ్దాం. ఎందుకు? బాంబేకి టికెట్ ఎంతో కనుక్కోవాలి, లాడ్జ్ లో రూమ్ ఎంతో తెలుసుకోవాలి, చాలా పనులు ఉన్నాయరా. రే మనం బాంబేకి వెళ్ళినప్పుడు ఒక్కసారి సచిన్ టెండూల్కర్ ని కలుద్దాం రా, ప్లీజ్ రా. టైం ఉంటే చూద్దాం లేరా. సరే. రే తిరుపతిలో గంగమ్మ జాతర జరుగుతుందంటరా, పోదామా? రే మనం త్వరగా ఇంటికి వెళ్ళకపోతే మా అమ్మ నన్ను వస్తానని చెప్పాను కదరా, ఖచ్చితంగా వస్తాను. నీ చాక్లెట్స్ తెస్తాను. అప్పుడే మిస్ అవుతున్నావు నన్ను. నీకు ప్రామిస్ చేశాను కదా వస్తానని. ఎక్కడికి? నెల్లూరు సార్. 200. ప్రామిస్ చేసాక రాకుండా ఉంటానా? ఈ ఆదివారం సెలవు పెట్టి మరీ వస్తున్నాను. వచ్చాక లాంగ్ డ్రైవ్ కి కాఫీ డేకి వెళ్దామా, లేకపోతే చంద్రగిరి ఫోర్ట్ కి వెళ్దామా, లేదంటే ఎక్కడికో నువ్వే చెప్పాం గారు. ఏమంటావు? ఎక్కడికి? హైదరాబాద్.
500. నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ తింటావా? నీకు నచ్చిన ఐస్ క్రీమ్ తిరిగి నేను ఎప్పుడైనా ఆపేనా ఏంటి? మా బండి బాబు ఎంత మంచివాడు. బాంబే 900. మహేష్ బాబు సినిమాకి తీసుకెళ్తావా? సినిమాకా? సరే మహేష్ బాబు సినిమాకే వెళ్దాం, ఓకేనా? నేను ఎప్పుడైనా నువ్వు అడిగింది కాదన్నానా? ఏంటిది? నేను వెళ్ళాల్సింది రాజమండ్రి, ముంబై టికెట్ నాకెందుకు? ఒక్క నిమిషం బంగారు. ఏమైంది బావా? అరే ఇక్కడ బాంబే టికెట్ అడిగినాడు ఏడి? ఆ బాంబే టికెట్ అడిగినాడు ఏడి? నాకేం తెలుసు, నీ బంగారాన్ని అడుగు చెప్తుంది. బంగారం గురించి మాట్లాడు, గుండు పగిలిపోద్ది. బాబా వీళ్ళెవరు వెళ్తున్నారు? మనం ఇక్కడ దాకా వెళ్దాం. एक दिन के लिए रूम चाहिए 800 రూపాయ. 800 అంటే ఎంత బా? కొంత అదే ఎంత బా? ఎంతో కొంత బా. అందుకే హిందీ నేర్చుకోమన్నది. ఇప్పుడు ఎలా బా? ఇప్పుడు ఎలా బా? ఒక్క నిమిషం ఆగు బా. సార్ 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 మీకు రూమ్ కావాలా సార్? మా లాడ్జ్కి వెళ్ళండి సార్. ఒక రూమ్ 200 రూపాయలే. ఇదిగోండి సార్ 200 ఓ రూమ్ కావాలి. 800 రూపాయల రూమ్ ఎవరైనా 200కి ఇస్తారా సార్? జోక్ చేస్తున్నారా? మీ బాయ్ అనుకోండి సార్, బయట చెప్పాడు. మా బాయ్ ఆ, ఎరా చెప్పావా? ఒక రోజుకి 800 అంటే 800 రూము తిరుపతిలో సరే, బాంబేలో కూడా అంతే ఉంటుందబ్బా. బా లైఫ్ బాయ్ సబ్బు తిరుపతిలో ఎంతో, బాంబేలో కూడా అంతే బా. లాడ్జ్ రూమ్ రెంట్ కూడా అంతే బా. ఎక్కడైనా ఒకటే రేట్ ఉంటది. నా బా అడుగో సార్ వాళ్ళే. కన్ఫ్యూజ్ అయ్యా. అన్నా అసలు మీరు పొద్దున పూట ఏం తింటారన్నా? వడాపావ్ పావ్ బాజీ మరి మధ్యాహ్నం? ఇవే రాత్రికి ఇవే సేమ్ ఐటమ్స్. రాత్రికి కూడా సేమా? బాంబే మొత్తం వడపావ్ పావ్ బాజీ తింటూ బతికేస్తున్నారన్నా. సర్లే పదరా. వడాపావ్ దా? వద్దన్నా, అదేం పన్ను మొక్కన్నా, పత్తెల్లో ఉన్న వాడికి పెట్టినట్టు. రే మనం బాంబే పోవడానికి 10,000 అవుతాయిరా. ఎంత? 10,000 రా. ఓ మరి వచ్చేటప్పుడు 50 లక్షలు ఇస్తారుగా కదా. సర్లే గాని ఒక విషయం, రేపటి నుండి ఇంకో 3 రోజులు హిందీ నేర్చుకోవాలరా. నాకు తెలిసి బాంబేలో అందరు హిందీ మాట్లాడతారేమో. ఎలా నేర్చుకునేది? ఏంటి హిందీయా? 3 రోజుల్లోనా? హిందీయా 3 రోజులనా? అవును. ఎవర్రా మీరు? మా ముగ్గురికి ఒక 3 రోజుల్లో హిందీ నేర్పించండి సార్. 3 రోజుల్లోనా? మొత్తం అక్కలే సార్, మీకు తెలుగు ఎంత వచ్చో మా హిందీ అంతా నేర్పిస్తే చాలు సార్. అయినా మా కొంచెం వచ్చే సార్. వచ్చా? ఏమి వచ్చరా చెప్పు. ओवर पिच बॉल, बैट्समैन ने अच्छा शॉट मारा, बॉल गाली में है और फील्डर ने कैच पकड़ा. सर गाली में गा सर, हवालो. పకోడా కాదురా, పక్కడా.
రేయ్ నువ్వు చెప్పు. టీకే ఇంతకీ మీ పేర్లు ఏమిరా? రఘుపతి, రాఘవ, రాజారాం, టీమ్ ట్రిపుల్ ఆర్ సార్. మీ పేర్లు బాగా నచ్చినాయిరా. మీ పేర్ల కోసమైనా మీకు హిందీ నేర్పిస్తాను. సరే సార్. రేపటి నుంచి మనం ట్రైనింగ్ స్టార్ట్ చేయాలరా. 2 రోజులు ట్రైనింగ్ ఎందుకురా? రేయ్, దావుద్ ని పట్టుకోవడం అంటే తమాషా. చేజింగ్లు ఉండొచ్చు, ఫైటింగ్లు ఉండొచ్చు, తెలివి వాడాల్సి రావచ్చు. ప్రాక్టీస్ ఏం చేయకుండా వెళ్ళిపోదామారా కెండలా? ఇంతసేపు చేయాలరా ట్రైనింగ్? మా అమ్మకి తెలిసిందనుకో బట్టలు ఇప్పు బాధేస్తుంది. ఫ్రెండ్ ఇన్కని చెప్పురా. నాకున్న ఫ్రెండ్స్ మీ ఇద్దరే అని మా అమ్మకి తెలుసు. అందుకే ప్లాన్ వేసారా. లేని ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి వాడి ఇంటికని చెప్తాం. వాడు ఎలాగో లేడు కాబట్టి మన ఎవడూ పట్టుకోలేడు. కొత్త ఫ్రెండ్ పేరేం పెడదాం? పేరా? ఇంతసేపు ఆడుకు పోయినావు? మస్తాన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళానమ్మా. వాడితోనే ఆడుకుంటున్నా. మస్తాన్ రెడ్డా? వాడెవడు? వాడు నా కొత్త ఫ్రెండ్లే అమ్మా, నీకు తెలీదు. సర్లే, కాలు చేతులు కడుక్కరాపో, తిందు గాని. చేశాక ఈ జన్మలో దావుద్ని పట్టుకుంటాం లేదో తెలీదు. మళ్ళీ వచ్చే జన్మలో మనం ఇలాగే పుట్టి దావుద్ అలాగే పుట్టి మండే అగ్ని ప్లాన్ సుకుమార్. ఈ ప్లాన్ వద్దులేరా. చెప్పరా. అసలే అందులో A²+B², A+B² సిన్ను తీట ఇవేవేవో ఉంటాయి. మరి మన ప్లాన్ ఏంటి? ప్లాన్ పూరి జగన్నాథ్. బాంబాయికి వెళ్ళామా, దావుద్ని పట్టుకున్నావా, పోలీసు వాళ్ళకి అప్పగించావా, లోకాన్ని వెళ్ళేసాము. యాడికి పోతున్నావురా? మస్తాన్ రెడ్డి వాళ్ళ ఇంటికమ్మా. ఎందుకు? ఇవాళ వాడు బర్త్డే. 7 వచ్చేస్తా అమ్మా. సరే, ఒక్క నిమిషం ఉండు. పుట్టినరోజుకు పోయేటప్పుడు ఎవరైనా నొట్టి చేతులతో పోతారా? మస్తాన్ రెడ్డికి అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిందని చెప్పు. ఇయ్యాలి రాపో. ఏంద్రా ఇది ఎప్పుడు లేంది? జాగ్రత్తగా వెళ్ళి తొందరగా వచ్చి, సరేనా? వెళ్ళు. టయానికి మందులు వేసుకో, చుట్టలు ఎక్కువ తాక్కు, ఆరోగ్యం జాగ్రత్త. వస్తా. ఎంత పెద్ద బ్యాగ్? రేయ్, 50 లక్షలు జేబులో పెట్టుకుని వస్తావా? బ్యాగ్ కావాలి కదరా. ఇదంతా కాదు కానీ నాకు భయం వేస్తుంది. ఇంటికి పోదాం పదండ్రా. రిస్క్ తీసుకోపోతే లైఫ్ లో మిగిలేదు రస్క్ మాత్రమే రా. రే ఆప్రా నీ సినిమా డైలాగ్. సర్లే గాని బ్యాగ్లన్నీ తీసి ముందు ఇందులో పెట్టండి రా. రే, ఆయన ఎవరు వస్తున్నారు, నువ్వు భయపడక కానీ అక్కడ వెళ్ళి నుంచో. నేను పిలిచినప్పుడు రండి, ఓకేనా? అన్నా 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 అరే రండ్రా. గుణంకులు బండాపాడ రారా. కూర్చో కూర్చో. ఎక్కరా ఎక్కరా ఎక్కరా. అద్ది కొంచెం జరుగురా. అన్నగారు అన్న సారీ అన్న, ప్లీజ్ అన్న. జరుగు. ఎక్కడికి అంకుల్? కటింగ్ షాప్ కా?
మంచినీళ్ళు తాగుతారా? వద్దు. వీడెక్కడా? వాళ్ళ ఫ్రెండ్ మస్తాన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు బర్త్డే పార్టీకి అని. 7 వచ్చేస్తా అన్నాడు. మస్తాన్ రెడ్డా? మీకు తెలీదులేండి, కొత్త ఫ్రెండ్. ఓ 2-3 సార్లు ఇంటికి కూడా వచ్చి వెళ్ళాడు. నా మొహం చూస్తావంటే వెళ్ళి కాఫీ తీసుకురా. తెస్తానండి. హలో సతీష్. అంతా రెడీ సరిజ. మన ఇన్ఫార్మర్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నాడు. ఓకే. ప్రెస్ మనం అనుకున్న ఛానల్స్ అన్నిటికీ ఇన్ఫార్మ్ చేశాను. జాగ్రత్త సతీష్, చిన్న పొరపాటుకు కూడా స్పేస్ లేదు. సరే, మీరు జాగ్రత్త. పోదాం పదండ్రా. పదండ్రా. రే ఏమైందిరా? లోపల ఎన్ని సార్ ఉన్నారా? ఇప్పుడు వెళ్ళారా? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. పోనీ ఊరవతలాగే ఓలో బస్ ఎక్కేస్తే అప్పుడు డబ్బులు ఎక్కువ అవుతాయి కదరా. పోనీలేరా, సచిని కలవకుండా వచ్చేద్దాం. ఒకరోజు ఖర్చు మిగులుద్ది. సరేరా. వీడింకా రాలేదా? లేదండి. పోనీ మస్తాన్ రెడ్డి ఎక్కడో చెప్పాడా? చెప్పలేదు. ఏం కనుక్కొని చావకే. 8 అవుతుంది. కొడుకు ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు. రా వెతుకుదాం. రే ఇప్పటికే మన ఇంట్లో ఎతుకుతూ ఉంటారా? రేయ్ భయపడకరా. రే ఏదో బస్సు వస్తుందిరా. పూణే ఎక్కడ ఉంటుందిరా? కేరళ క్యాపిటల్ లేరా, చాలా దూరం. అన్నరా అన్న. మీ వాడు ఉన్నాడమ్మా? లేదన్నా, ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. ఊరంతా ఎతికాను, ఎక్కడా కనబడలేదు. నాకెందుకో భయంగా ఉందన్నా. రాజారాం కూడా ఇంకా రాలేదా? లేదు దిన, రాలేదు. రాగొనెత్తుకుంటూ పోతున్నావా? ముగ్గురు లేరైతే ఈ మస్తాన్ రెడ్డి ఎవడో, నా కొడుకు ఎక్కడున్నాడో ఏమో. అసలే వాడు ఆకలికి తట్టుకోలేడు. ఏం జరిగిందో అడగండి. నేను పనికి వచ్చేసరికి ఇంట్లో లేడు. అడగండి. వాడికి స్కూలు గ్రౌండ్ తప్ప ఇంకో లోకమే తెలియదు. ఏం కాదు. అరే ఇంటికి వెళ్దాం పదండ్రా, నాకు భయం వేస్తుందిరా. ఇంత దూరం వచ్చిన తర్వాత ఏంట్రా? సుబ్రహ్మణ్యం, మా వాడు వాడి ఫ్రెండ్స్ ఇద్దరు ఈవినింగ్ నుంచి కనపడడం లేదురా. ఇంటికి కనిపించట్లేదా? అవును. ఊళ్ళో వెతికరా? చూశాను రా. అన్నా నేను చెప్తున్నా, నా బిడ్డ ఎక్కడికన్నా పోవాలి, మీదే బాధ్యత. నువ్వు ఆగమ్మా, మాట్లాడుతుండా కదా. నువ్వు మాట్లాడుతున్నారు కదా, ఉండు.
నేనే తిరుపతి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్కి వెళ్ళి చూస్తారే, భయపడకు. తిరుపతి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఎందుకురా? వాళ్ళు ఎంతో దూరం వెళ్ళుంటారా, నేను చూసుకుంటాను. పెట్టి సార్ పిల్లలు ఏమన్నా చూసారు? చూడలేదు సార్. అన్ని బస్సులు చూసారా? సార్ వాళ్ళు ఈడ లేరు సార్. పిల్లకాయలు బస్ స్టాండ్ లో లేరు, రైల్వే స్టేషన్ లో లేరు. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటారు? హైవే మీద ఉన్నా సార్. రేపు పొద్దున కల్లా బాంబేలో ఉంటా. లోన్ కూడా ఎక్కించేసాను సార్. లారీ ఎక్కిస్తే వచ్చేస్తా సార్. సరే సార్. పిల్లకాయలు రైల్వే స్టేషన్ లో కూడా లేరు. నేను ఇప్పుడు హైవే మీద ఓలో బస్సు లాగే దాబా దగ్గరికి వెళ్తాను. చూసి ఫోన్ చేస్తా. మేము కూడా ఆడికే వస్తాం రా. సరే. ముగ్గురు పిల్లకాయలను చూసావా? చూడలేదు సార్. ఏంటి చూడలేదా? లేదు సార్. దారిలో ఎక్కడైనా ముగ్గురు పిల్లకాయలు కనిపిస్తే దగ్గరలో ఉన్న స్టేషన్ ఇన్ఫార్మ్ చేయి. అలాగే సార్. ఏంటి బండిది? సరే సార్. శైలజ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. ఏమైంది సతీష్? రామ్ శెట్టి బెంగళూరు టు ముంబై ఫ్లైట్ ఎక్కలేదు. రేపు నైట్ మ్యాంగ్లూర్ వెళ్తున్నాడు. వాట్? అవును. అది కాకుండా ఒక 1 hour బ్యాక్ సింగపూర్ నుండి వచ్చిన ఫ్లైట్ లో 5 దుబాయ్ సిటిజన్స్ బెంగళూరుకి వచ్చారు. సస్పిషియస్ గా ఉన్న ఇమిగ్రేషన్ క్లియర్ చేశారని ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మరి ఇన్ఫార్మర్? సతీష్ ఏమైంది సతీష్? వాళ్ళకి తెలిసిపోయినట్టుంది. 1 hour నుంచి రెస్పాండ్ అవ్వట్లేదు. మ్యాంగ్లూర్కి వెళ్తున్న రామ్ శెట్టి, మ్యాంగ్లూర్లో దిగిన దుబాయ్ వాళ్ళు ముంబై డీవియేషన్ సతీష్ ఆపరేషన్ మ్యాంగ్లూర్లో చేస్తున్నారు. వాట్? మ్యాంగ్లూర్లోనా? యా. మనకున్న ఇన్ఫర్మేషన్ కి వా రేయ్, మనం బాంబేకే వచ్చామా? అరే రే ఆయన అడుగుదాం రా. అన్నా ఇదే ఊరు? బెంగళూరు. రేయ్, మనం బాంబే అనుకుని బెంగళూరుకి వచ్చాం రా. బాంబే లారీ ఎక్కాం కదరా, బెంగళూరు ఎలా వచ్చాం? అదే అర్థం కావట్లేదురా. రేయ్, బాంబే అనేది పాత పేరురా, మొన్ననే పేరు మార్చి బెంగళూరు అని పెట్టారు.
రూమ్ తీసుకోవాలరా. రూమ్ ఎందుకురా? సాయంత్రం లోపల దావత్ దొరికేస్తే పట్టించేసి రాత్రి 10 బస్ ఊరు వెళ్ళిపోవచ్చు కదా. పట్టుకున్న తర్వాత టీవీలో పడతాం కదరా. ఖచ్చితంగా. చెమట ముఖంతో నలిపిన బట్టలతో ఇలాగే ఉంటామా? ఉండము. ఎందుకుంటాం? ఉండొద్దు. మరేం చేద్దాం? ఇంకెప్పుడు ఇలాంటి చోట స్నానం చేయకూడదా? ఇక్కడ ఉన్నంతసేపు మన హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంది? దేనికి? స్నానం కూడా డబ్బులు ఇవ్వాలా? నేను స్నానం చేసి మా అమ్మనే నాకు డబ్బులు ఇస్తుంది తెలుసా? ఎంత? టాయిలెట్ 5, బాత్రూమ్ 5. 1, 2, 3, 30 రూపీస్. 25. నాకు రాలా. అవును. బాత్రూమ్ కడగన్నా సామె. రేయ్ నాకు మా అమ్మ గుర్తుకొస్తుందిరా. వీడు కాకలేస్తుందిరా. పాప ఎట్ట చెప్పాలో తెలియక అమ్మ గుర్తుకొస్తుంది అంటున్నాడు. అన్నా వడపావ్ ఉందా? అయ్యో ఉల్లి భయ్యా వడపావే. ఇప్పుడు చెప్పిన దానికంటే ఇందాక చెప్పిందే అర్థమైంది. నేను అన్నది వడాపావ్ ఏంటా అని. ఒకసారి ఇట్రండ్రా. బొమ్మలు కూడా తెలుగు మాట్లాడుతున్నారా? నాలెడ్జ్ లెస్ బాయ్. ఒకప్పుడు బాంబాయి ఆంధ్రప్రదేశ్ ఉండేదిరా. మొన్న స్టేట్స్ లో విడిపోయినాయి కదా. హైదరాబాద్ ఏమో తెలంగాణకి, బాంబాయి మిల్కి ఇచ్చారా. ఇతను ఎక్కడ ఉంటాడో తెలుసా అన్నా? ఈ ఏరియాలో ఎప్పుడు చూడలేదే. రే ఎవరు అతను? మా బాబాయ్ అన్న పిన్నితో గొడవపడి ఊరోతులు వచ్చేసాడు. మా పిన్ని ఒకటే ఏడుపన్నా, అన్నం కూడా తినట్లేదు. ఊరుకురా రఘు. ఇటువైపు ఎప్పుడన్నా వస్తే చెప్పన్నా, నేను మళ్ళీ వస్తా. అన్నా ఇతను ఎక్కడ ఉంటాడో తెలుసా అన్నా? ఉత్తిగా అవసరం లేదన్నా, డబ్బులు ఇస్తాం. 2000 అయితే. ఒక్క నిమిషం అన్నా. నెక్స్ట్ గాంధీ క్యారెక్టర్ రా. సత్యాగ్రహానికి ఇంకెవరన్నా పంపు. కావాలంటే ఈవిడ పంపు. రేయ్ ఉప్పు సత్యాగ్రహం టైంకి ఝాన్సీ రాణి చనిపోయిందిరా పాపం. ఓ నాన్నైనా పంపు. వీడేమన్నా క్రికెట్ లో 12th మ్యానా బదులు పంపడానికి? ఏ రదర్ఫోర్డ్ నీకెంత ఇస్తున్నారా? 600. మరి నీకన్నా 400 ప్లస్ టీ, మ్యారీ బిస్కెట్, డ్రామాయక్ సమోసా. అన్నా ఏంట్రా, దేశానికి స్వతంత్రం తెచ్చిన నీకు 400, దేశాన్ని ఆక్రమించిన ఆడికి 600. చా, అసలు మన దేశానికి నిజంగానే స్వతంత్రం వచ్చిందా లేదని అనుమానం ఉందన్నా. అసలేం స్వతంత్రం ఏంటని అసలు మహాత్మా గాంధీ అంటే ఏం చెప్తా? నువ్వెంత ఇస్తావు? 1500. 15 నిమిషాల్లో డేన్లో ఉంటా. 500 ఎక్స్ట్రా బత్తా. 5 నిమిషాల్లో ఉంటా. ఆయన ఖలీల్ భాయ్, దావూద్ బెస్ట్ ఫ్రెండ్. ఇతను ఎక్కడున్నాడో ఇన్ఫర్మేషన్ కావాలి. ఇతనా? ఇంతసేపు ఇక్కడ లూడో ఆడుతున్నాడు. పంట దగ్గర పిక్కని చంపానని అలిగి ఇంటికి వెళ్ళాడు. ఫ్రెండే, నేను తీసుకుపోతా వాడి దగ్గరికి. 5000 అవుతుంది. 5000? ఏక్ నిమిషం బాయ్. బాంబేరంటావా? రే ఏమంటారా, 5000 ఇచ్చేద్దామా?
డబ్బులు తక్కువనే కదరా. దావుద్ని పట్టించాక ఎలాగో 50 లక్షలు వచ్చేస్తాయి కదరా. మాకు ఈ డీల్ ఓకే బాయ్. డబ్బులు వెయిట్, టైం పడుతుంది. పేర్లేంటి? ఫస్ట్ మీ పేర్లు చెప్పండి. రఘుపతి, రాఘవ, రాజారాం, RRR. మీవి? ఖలీల్, జిలాని, ఫరూక్, KGF, 1 or 2 ప్రీక్వెల్. అంటే అది చెప్పాలంటే ఇంకో 2000 అవుతుందిరా. వద్దు బాయ్ వద్దు, ఏదైతే మాకేంటి కదా పద. పట్టేసుకోండి. ఏ మీరు రారా? బెస్ట్ ఫ్రెండ్ డబ్బుల కోసం పట్టిస్తున్నాడని తెలిస్తే పాపం దావత్ ఫీల్ అవడా, అందుకే వెళ్ళిపోతా అంటున్నారు. ఇంకో 30 నిమిషాల్లో దావుద్ వస్తాడు. ప్లాన్ అందరికి గుర్తుందిగా? రే సరిగ్గా గుర్తుకులేదురా. చెప్తాను రారా. రే రాజా, మన ఫస్ట్ స్టెప్ ఏంట్రా? నేను కాలు పట్టుకుంటా. ఓ నీ చేతులు పట్టుకుంటా. నేను తెల్ల కచ్చిఫ్ తీసి ముక్కుకు పెడతా. స్పృహ తప్పిద్దాం. 180 ఫోన్ చేద్దాం. పోలీసు వాళ్ళు వస్తారు. కట్టలు కట్టలు డబ్బులు ఇస్తారు. లెక్క పెట్టుకొని బ్యాగ్లు వేసుకొని అక్కడ ఎవరు వస్తున్నారు? పదండ్రా, పదండి. భయమేస్తుందిరా. నాకు కూడా భయం వేస్తుందిరా. అనవసరంగా వచ్చాం రా ఇక్కడికి. డబ్బులు కూడా అయిపోయారా, ఇప్పుడు వెళ్ళారా? రేయ్ జాగ్రత్త. ನಿಮ್ಮ ಹೆಸರು? ಸರ್ ವಿಕ್ರಮ್ ಅಂತ ಸರ್. ಏನ್ ಮಾಡ್ತೀರಿ? ಸರ್ TSR ಮಲ್ಟಿಪ್ಲೆಕ್ಸ್ ರಾಜಾಜಿನಗರಲ್ಲಿ ಮ್ಯಾನೇಜರ್ ಆಗಿದ್ದೀನಿ. ಇವತ್ತು CCTV ನೋಡ್ತಿದ್ದೆ ಸರ್. ನನ್ನ ಡಾಕ್ಟರ್ ಅಕ್ಷರನ ಈ ಕೇರ್ ಟೇಕರ್ ಪದ್ಮ ಮತ್ತೆ ಇಬ್ರು ಯಾರೋ ಸೇರ್ಕೊಂಡು ಹೊಡೆದು ಕಿಡ್ನಾಪ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ರು ಸರ್. ಸರ್ ಈ ನಂಬರ್ ಇಟ್ಕೊಂಡು ಟ್ರೇಸ್ ಮಾಡಕ್ ಆಗುತ್ತಾ ಸ್ವಲ್ಪ ನೋಡಿ ಸರ್. ಇನ್ನು ಟೈಮ್ ಆಗುತ್ತೆ, ನಾಳೆ ಬನ್ನಿ. ಅಲ್ಸಿపోయి ఉన్నానమ్మా. నువ్వెప్పుడు ఇలానే అంటావు?
అక్షర బంగారం ఈ చాక్లెట్ ఎవరికి కావాలి? వద్దా? వద్దా? ఇప్పుడు ఏంటి సార్? స్కర్టా, బ్లౌజ్? హౌస్ ఎన్విరాన్మెంట్లో ఉంటే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 6 months నుంచి ట్రై చేస్తున్నాం. తను మెడిసిన్స్కి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. మేము ఇంకా ట్రై చేస్తాం విక్రమ్, కానీ రికవర్ అవుతుందో లేదో చెప్పలేము. సారీ. ఎల్లుండి సాయంత్రం 7 మ్యాంగ్లూర్లో ఆపరేషన్ చేస్తున్నాడు. 30 మంది కాదు, 40-50 మంది పిల్లల్ని ట్రాఫికింగ్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. పిల్లలందరూ డేంజర్లో ఉన్నారు శైలజ. మన న్యూస్ ఛానల్స్ ఏమైనా ఇన్ఫర్మేషన్ లీక్ చేసి ఉంటుందంటావా? పిల్లల గురించి ఆలోచిస్తేనే ఇప్పటిదాకా ఇన్ఫార్మర్ నుంచి అప్డేట్ లేదు. రామ్ శెట్టి ఆపరేషన్ గురించి ఒక్క క్లూ కూడా తెలియదు. ఇక పిల్లల్ని కాపాడడం, రామ్ శెట్టిని ఆపడం ఇంపాసిబుల్ శైలజ. రే ఏడవకురా. చేతిరా ఏడవద్దా? ఏడవపోతే మరి ఏం చేయాలి చెప్పరా? ఈ పాటి ఊర్లో హ్యాపీగా ఉండేవాళ్ళం. దావుద్ని పట్టుకుందాం, 50 లక్షల ప్రైజ్ మని అన్నావు. ఇప్పుడు చూడు ఏమైందో. రేయ్ ఏంట్రా మొత్తం నేనే చేసినట్టు మాట్లాడుతున్నావు? మీ ఇద్దరు కూడా సరే అన్నారు కదా, ముగ్గురం కలిసే గారా చేద్దాం అనుకుంది. అన్ని కలిసి చేద్దామంటావరా? కోతి కుమ్మ చాటదని చెప్పి రంగన్న మామిడితోపు తీసుకెళ్ళావు. రంగన్న రాగానే నువ్వు పారిపోయావు. మీ ఇద్దరు చెట్టు మీద దొరికిపోయావు. ఇంత పెద్ద కర్ర తీసుకొని ఇద్దరు పిల్లల మీద 4 వాయించాడు రా. వాచిపోయింది. ఆ తర్వాత రోజు నా బర్త్డేకి స్కూల్ కూడా వెళ్లకుండా ఎక్లెస్ చాక్లెట్స్ అని మీకు ఇస్తే బాగా తిని ఆ రోజు అన్నారు కదరా, నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అని. తప్పైపోయింది స్వామి, తప్పైపోయింది. ఏం చేశాడు వాడు? ఏం చేశాడు అక్క? వడమాలపేట నుంచి గడవ తీసుకొచ్చాడు. దావద్ని పట్టుకుందామని. దావుదా? అదే అక్క, దావుద్ని పట్టుకుంటే 50 లక్షల క్యాష్ ప్రైజ్ ఇస్తాన్నారు కదా. ఎవరా చూపించాడు నీకు? ఎవరా చూపించాడు? అక్క వడమాలపేటలో ఉంటే ఏం పీకలో బాంబే వచ్చి పెద్ద ఫేమస్ అయిపోవాలన్నాడు అక్క. అలా అన్నావా? అవద్దమక్క, ముందు వాడేనాడక్క. నేనే ఉన్నాను నిన్ను. 50 లక్షలు తీసుకెళ్ళడం కోసం ఇంత పెద్ద బ్యాగ్ తీసుకొచ్చాడక్క బాంబేకి. బాంబేయా? బాంబేనే ఇక్కడ తీసుకొచ్చాడక్క. ఇప్పుడు రాజాగానే ఎవరు కిడ్నాప్ చేశారు చెప్పరా? చెప్పు. ఇప్పుడు బాంబేలు అడుగు తిందామా? ఆగండి. మీ ఊరికి బస్ ఎక్కిస్తాను, జాగ్రత్తగా వెళ్తారా? అక్క
బాంబేకైనా ఊరికైనా రఘుపతి రాఘవ రాజారాం కలిసే వెళ్తాం అక్క. సతీష్ ఫైల్. ఇందులో ఎవరో చూసి చెప్పండి. ఇతనా? ఇతను కాదన్నా. వీడు కాదు. వీడేక్క ఈ గడపడే మా రాజారాం గారిని కిడ్నాప్ చేసింది. వీడాక రామ్ శెట్టి మనుషులు. సారీ రా. దోస్తు కో భీ సారీ బోల్తే క్యా? ఇంపాసిబుల్ అన్నావు కదా సతీష్. ఇప్పుడు మనమే రామ్ శెట్టిని పట్టుకోబోతున్నాం. ఎలా? వీళ్ళు దావూద్ని పట్టుకుంటున్నారు, మనం రామ్ శెట్టిని పట్టుకుంటున్నాం. శైలజ, రామ్ శెట్టి ఎస్టేట్స్ చుట్టూ పరిసరాల్లో యాక్టివిటీస్ ని ట్రాక్ చేయించు. ఒక టాయ్ డెలివరీ ఆర్డర్ తప్పితే ఇంకేదీ దొరకలేదు. గెలాక్సీ టాయ్ స్టోర్. థ్యాంక్ యూ సతీష్. అక్క ఎవరక్క వీళ్ళంతా? ది అవెంజర్స్, కెప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్, థార్, హల్క్, వీళ్ళందరూ ప్రపంచాన్ని కాపాడతారు. నేను ఎప్పుడూ వీళ్ళు చూడలేదక్క. ఫిక్షనల్ క్యారెక్టర్స్, కల్పిత పాత్రలు. ఓహో. రే వినండి, మనం రేపే దావుద్ని పట్టుకుంటున్నాం, మీ ఫ్రెండ్ ని సేవ్ చేస్తున్నాం. అసలు మనం కరగానే చేస్తున్నామా? ఇంకో ఆప్షన్ ఉందా విక్రమ్? అయితే వీళ్ళిద్దరు లైఫ్ రిస్క్ లో పెట్టాలా? రే వీళ్ళు నమ్మచ్చంటావా? అసలు ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ని పట్టుకోవాలనుకున్న వాళ్ళ ధైర్యం చూడు. బాంబేకి బెంగళూరుకి తేడా కూడా తెలీదు. వాళ్ళ ధైర్యమే మనకి హెల్ప్ అవుతుంది విక్రమ్. ఏమోరా, వీళ్ళు మన ప్రైజ్ మనీ కొట్టడానికి ప్లాన్ వేస్తున్నారేమో అని డౌట్ గా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటావురా? పారిపోయి వచ్చా అక్క ఊరు నుండి. మా ఫ్రెండ్ కూడా కనపడట్లేదు అక్క 3 రోజుల నుండి. కొద్ది బస్ టికెట్ హెల్ప్ చేయక్క ప్లీజ్ అక్క. ఎవరమ్మా మీరు? ఏ ఊరు మీది? మా తిరుపతి పక్కన వడమాల పెట్టక్క. సరే, మీ ఊరు బస్ ఎక్కిస్తాను, జాగ్రత్తగా పెడతారా నాన్న? రేపు మిమ్మల్ని ఒక ఏరియాలో వదిలేస్తాం. నేను చెప్పిన స్ట్రీట్స్ లో పరిగెట్టుకుంటూ వెళ్ళండి. అక్కడ వీధి చివరన ఒక లేడీ పూజ సామాన్లు అమ్ముతుంటుంది. అక్కడికి వెళ్ళి తప్పిపోయాం, బస్ కి డబ్బులు కావాలి అని అడగండి. తనతో మిమ్మల్ని రమ్మంటుంది. మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఒక వ్యాన్ లో ఎక్కించి బెదిరిస్తారు. ఇచ్చాను ఎక్స్ప్రెషన్స్ అదిరిపోలే. నీ మొహం వీడిని చూసి భయపడరా అంటే హర్రర్ సినిమాలో దయాన్ని చూసినట్టు ఇచ్చావు ఎక్స్ప్రెషన్. నీకంటే రియాలిటీ షోలో జడ్జెస్ యాక్టింగ్ చేస్తారు కదరా. వాళ్ళకి గమనించడే కాబట్టి సరిపోయింది. అవునా? మరి ఇంతకీ వాళ్ళు వస్తున్నారంటావా?
అన్న ఇది పట్టుకోన్నా. పోసుకునేటప్పుడు దీని డ్రాప్స్ పడతాయన్నా. అలా చూస్తావేంటన్నా, ఇందులో కూడా పడ్డాయన్నా. అంటే ఇప్పుడు ఎండిపోయాయి అనుకో. ఆ ఫారెస్ట్ లో చాలా రూట్స్ ఉంటాయి. వాళ్ళు ఏ రూట్ లో తీసుకెళ్తారో మీకే తెలుస్తుంది. ఆ రూట్ ని మీరు మాకు గైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరనుకున్నావు? ఎవర్రా? దావుదే. అవునారా? ఆ మనం దావుదిని పట్టుకోవడానికి వచ్చినట్టు వాడికి తెలిసిపోయిందిరా. అందుకే నిన్ను కిడ్నాప్ చేయించాడు. భయపడ్డాడంటావా?
ఏ డౌటా? ఇప్పుడు ఎలా మేము మీ రాజాగాడి పోలీస్ టాయ్ని ఎలాగోలా లోపలికి పంపిస్తాం. అందులో స్పై కెమెరా, ఆడియో రికార్డర్ ఉంటాయి, తీసుకోండి. అక్కడ బోల్డ్ మంది బ్యాడ్ ఫెలోస్ ఉంటారు. వాళ్ళు చేసే పనులన్నీ కెమెరాలో రికార్డ్ చేయాలి. మీలాగా ఎంతో మంది పిల్లలు ఉంటారు. మీరే సేవ్ చేయాలరా. చేయగలుగుతారా? సరే అక్క, పదరా. అలాగే చేస్తాం. గట్టిగారా, వినపడట్లా. చెప్పండి. ది అవెంజర్స్ లాగా మీరు కూడా కాపాడగలరా లేదా? అక్క, కెప్టెన్ అమెరికా, హల్క్, ఐరన్ మ్యాన్ వీళ్ళంతా ఫిక్షనల్ క్యారెక్టర్స్. రఘుపతి రాఘవ రాజారాం ఒరిజినల్. ఉన్నాయి. పట్టబడి బీచ్, సోమేశ్వర బీచ్, ఉల్లాల్ బీచ్, సమసాన్ బీచ్, ఉచిలా బీచ్. ఏదో ఒక్క బీచ్ లోనే ఆపరేషన్ చేస్తున్నాడు. చిన్న చిన్న బోట్స్ లో పిల్లల్ని ఎక్కించి సీ లోపలికి వెళ్ళాక పెద్ద షిప్ లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇల్లీగల్ గా అదర్ కంట్రీస్ కి పంపించేస్తున్నాడు. ఈ 5 బీచ్లలో దేంట్లో ఆపరేషన్ జరుగుతుందని మనకి ఎలా తెలుస్తుంది? అన్నా ఇधर समरसन बीच किधर है अन्ना? चुपचाप ఈ బీచ్ కాదురా, ఈ హిందీ వన్ విసికించి ఎలాగైనా బీచ్ పేరు కనుక్కుంటారా? అన్న పొద్దున కల్లా దుబాయ్ వాళ్ళు వచ్చేస్తారు. ఆ టైంకి పిల్లలంతా రెడీగా ఉంటారు. రేపు సాయంత్రం 6 సోమేశ్వర బీచ్ స్టార్ట్ అవ్వాలి. 7 బోట్లో పిల్లల్ని ఎక్కించాలి. అది జరుగుతున్నప్పుడు మనం షూట్ చేసి అన్ని మేజర్ ఛానల్స్ లో ఒకేసారి లైవ్ వచ్చేటట్టు చూడాలి. అంతేకాకుండా పిల్లలు గోడౌన్ లో జరిగే అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ని ఆడియో వీడియో రికార్డింగ్స్ చేసుంటారు విక్రమ్. అవి మనకి స్ట్రాంగ్ ప్రూఫ్స్. ఆ ప్రూఫ్స్ తోనే మనకి నేషనల్ మీడియా కవరేజ్ వస్తుంది. ముందుగానే మన వాళ్ళని అన్ని బీచ్ల్లో పెడితే ప్రైవేట్ బీచెస్ విక్రమ్ అసలు ఎవరిని అలౌ కూడా చేయరు. హెవీలీ గార్డెడ్ ప్లేసెస్. వాళ్ళకి చిన్న డౌట్ వచ్చినా పిల్లలకి చాలా డేంజర్. ఏంటక్కడ పిల్లల గోల? ఏం లేదన్నా, పిల్లలు అల్లరి చేస్తున్నారు. పోదాం పద. రేపు 6 సెక్యూరిటీ గార్డ్ ప్లేస్ లో సతీష్ వెళ్లడంతో మనకి లోపలికి ఎంట్రీ దొరుకుతుంది. గోడౌన్ కి దారి, ఆడియో వీడియో రికార్డింగ్స్, బీచ్ నేమ్ ఇవన్నీ కనుక్కొని ఆపరేషన్ ఆపి రామ్ శెట్టిని ఎక్స్పోజ్ చేయడానికి మన దగ్గర ఓన్లీ 1 hour ఉంటుంది. 6 to 7 అంతే. 1 సెకండ్. మనకి టైంకి ఏ బీచ్ అని తెలియకపోతే కనుక్కుంటాం. శైలజ, ఒకవేళ కనుక్కోలేకపోతే ఏం
పాటలేనా ఆటలు కూడా వచ్చా? ఏ ఆట అంటే ఇష్టం? ఆ, క్రికెట్. సూపర్. నువ్వేం చేస్తావురా? నేను బ్యాటింగ్ చేస్తా సార్. నువ్వు? నేను ఫాస్ట్ బౌలర్ సార్. నువ్వు? ఎంపైరింగ్ సార్. అంపైరింగా? నాకు నువ్వే కావాలి రా. నీకు బిల్లీ బోర్డన్ తెలుసా? ఇట్రా ఎంపైర్ రా. 4 6 లో డాన్స్ చేస్తూ చెప్తాడు. ఒకసారి వీడియో కూడా చూపించాను కదరా. తెలుసు తెలుసు తెలుసు. సూపర్. రే రా అన్న. నేను వీడు ఇప్పుడు ఒక గేమ్ ఆడతా. నువ్వది 4 6 అని చెప్పాలి. సరేనా? సరే సరే సరే. మొబైల్ వచ్చేసరికి గేమ్ ఆడదాం. రా కొట్రా. నిన్ను కొట్టడం ఏంటన్నా? కొట్రా. వద్దనా? 4 6 నో రన్ సార్. ఫోర్ సార్. అలా కాదు, బిల్లీ బోర్డన్ స్టైల్లో చూపించు. అవర్స్ పిల్లల దగ్గర కాపలా కాయమంటే యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నావా? రేపు ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. మీరైనా పిల్లలైనా ఎక్స్ట్రాల్ చేస్తే ఇలాగే ఉంటుంది. ఎలా ఉంది గేమ్? క్రికెట్ కన్నా బాగుంది కదా? వెళ్ళి పడుకోండి. పద పద. ఇంటికాడ కళ్ళముంది ఫ్రిడ్జ్లోన వేరు ఉంది నైట్ అంతా పాటు. అన్న అన్న ఆపండి అన్న. అన్న ఒక చిన్న సాయం అన్న. మేము పక్కనే ఉన్న పల్లె నుండి వచ్చామన్నా. అన్న పొద్దుటి నుండి వెయిట్ చేస్తున్నామన్నా. మా ఆయన మమ్మల్ని ఇక్కడే ఉండమని చెప్పి మా దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా రాలేదన్నా. కాసేపట్లో మా ఊరికి బస్సు ఉంది. రే ఇటురారా అన్న. పిల్లడు భయంతో ఏడుస్తూనే ఉన్నాడన్నా. మీకు గాని దారిలో బైక్ మీద ఎవరినో పూల చొక్క వేసుకొని కనిపిస్తే కొంచెం చెప్పండి అన్న. మేము ఇక్కడే ఉన్నామని మర్చిపోవద్దన్నా. ఈ ఒక్క సాయం చేయండి అన్న. అన్నా మేము ఇక్కడే ఉంటామన్నా. మా ఆయన వచ్చారు. దారిలో కనిపిస్తే నేను చెప్తాను. థ్యాంక్స్ అన్నా. ఎవరా పాపం అవునా వదిలేసి వెళ్ళిపోయారు. ఇలా మనిషిలా మునగాల. హాయ్. ఈరోజు మీకు హెల్త్ బాగాలేదు, సిక్ లీవ్ తీసుకుంటారు. మీ ప్లేస్లో మీ తమ్ముడు డ్యూటీకి వెళ్తాడు. ఎవరు మీరు? ముందు ఈ వీడియో చూడు. వీడియోనా? నేను డబ్బింగ్ చెప్తా. 1 year నుండి వెయిట్ చేస్తున్నా. నీ పిల్లాన్ని చంపేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతావు అన్నావు. రేపే లాస్ట్ ఛాన్స్. నేను నీకోసం వెయిట్ చేస్తుంటా. 7 గంటలకి దుబాయ్కి ఫ్లైట్. నేను మనకి పుట్టిన పిల్లోడు వెళ్ళిపోతున్నాం. నువ్వు వస్తున్నావు అంతే. ఇది చూపిస్తే నా పిల్ల నమ్మేస్తుందా? తెలీదు, కానీ లైఫ్ లాంగ్ నిన్ను ప్రతిరోజు అనుమానిస్తూనే ఉంటుంది. నేను భయపడ్డాను అనుకున్నారా? నువ్వు భయపడవు నాకు తెలుసు.
కానీ ఇదే వీడియో మీ సార్ రామ్ శెట్టికి పంపిస్తే నేను మళ్ళీ డబ్బింగ్ చెప్తా చూడు. 1 year నుండి వెయిట్ చేస్తున్నాం. రామ్ శెట్టిని పట్టిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నాం. చూడు చూడు, ఇదే మన లాస్ట్ ఛాన్స్. నీకోసం మన కామ్రేడ్స్ వెయిట్ చేస్తుంటారు. రేపు 7 గంటలకి దుబాయ్కి మన షిప్ బయలుదేరుతుంది. ఇలాంటి పిల్లలు బోలెడు మంది ఉన్నారు. నువ్వు కాపాడుతున్నావు అంతే. ఎవరండి వీళ్ళంతా? స్కూల్ ఫ్రెండ్స్. కాదు స్కూలా? మా ఆయన చదివిందే 6. ఫిఫ్త్ స్టాండర్డ్ బి సెక్షన్. మీ ఆయన ఆ రోజుల్లో టాపర్. ఏరా? ఆరో తరగతిలో ఫెయిల్ అయినాడు, 5వ తరగతిలో టాపర్ అంట. అమ్మేయాలి మరి. మీ ఆవిడే నేను నమ్మట్లేదు. ఇంకా మీ సార్ నీ బొక్కలు ఇరక్కొట్టి ముక్కలు ముక్కలు చేస్తాడు. ఆ వీడియోలో ఉన్నది ఎవరు? తన కానిస్టేబుల్ వనజాక్షి. వెరీ సిన్సియర్ పోలీస్. యాక్టింగ్ అంటే ఇష్టం అంట, అందుకే పిలిచి ఛాన్స్ ఇచ్చా. మన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సెక్యూరిటీ గేట్ దగ్గర పాట్రోలింగ్ వెహికల్ పెట్టించు. ఈ రోజు బయట వాళ్ళు ఎవరో లోపలికి రాకూడదు. సరే సార్. अन्ना उलल बीच में पानी ऐसी रहती क्या? ठंडा जैसा. तेरे बस की बात नहीं है, जा. విశ్వ, ఆ రూమ్ లో ఏదో జరుగుతుందిరా. ఈ కెమెరా తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. మన దగ్గర కరెక్ట్ గా 4 నిమిషాలే ఉన్నాయి. స్పై క్యామ్ పెట్టాల్సింది. ఆ రూమ్ లో స్పై క్యామ్ పెట్టాలంటే మనం వాళ్ళు డివేట్ చేయాలి. డివేట్ చేయాలంటే ఈ రూమ్ లో ఉన్న బల్బును పగల కొట్టాలి. అప్పుడు వాళ్ళు డివేట్ అవుతారు. సరేనా? బల్బు ఎవరు పగలు కొడతారా? నేను కొడతా. ఎంతసేపు అయిందిరా కాఫీ అడిగి? రే సీసీటీవీ కానీ వాడు రూమ్కి వెళ్తే మనం దొరికిపోతాం రా. ఈసారి సరిగ్గా వెయ్యి. ಸರ್ ಕಿರಾಣಿ ಸಾಮಾನ್ ಖಾಲಿ ಆಗಿದೆ ಸರ್. నువ్వు వెళ్ళి నిత్యం తీసుకురాపో. ఆ కిచెన్ లో సరుకులు ఏవో కావాలట, ఇది కనుక్కో. ఇక్కడ ఏం చేస్తున్నారా? ఆడుకుంటున్నాం సార్. ఆడుకుంటున్నారా? ఇక్కడేంటి ఆడేది? ఇక్కడ రాకూడదు, వెళ్ళండి. సరే ఓకే సార్. పదండ్రా.
ठीक है भाई ए लाइन पे आ जा लाइन पे రే దొరికిపోతామని చాలా భయం వేసింది రా. నేను చూసుకుంటూనే ఉన్నా కదరా लाइन पे जा लाइन पे जा लाइन पे 5 మందిరా. ఏ డ్రెస్ లో వచ్చారు? ముగ్గురేమో సూట్ లో, ఒకడేమో దుబాయ్ షేక్ డ్రెస్ లో ఉన్నాడు. దుబాయ్ షేక్ డ్రెస్సా? అంటే మొహం కనబడకుండా కవర్ చేసుకుంటున్నాడు. దుబాయ్ షేక్ డ్రెస్ వేసుకుని చూడండి. ఇతనెవరు? అతనే దావుద్. మై పర్సనల్ కుక్. दूर का ये साहब వద్దు. बहुत पीटा है मजा आएगा మరి ఆ సూట్ వేసుకున్న వాళ్ళందరూ ఎవర్రా? సెక్యూరిటీ గార్డ్స్. విశ్వం అన్నా రెడీ చేయి. जल्दी आ आजा आगे जल्दी कर लाइन कर सीधा सीधा लाइन कर ಅವ್ನು ಕಳ್ಸೋ ಬರೋ ಡ್ರೈವ್ ತೆಗಿ ಹೋಗೋ ಲೇ ಜಲ್ದಿ ಕಳ್ಸೋ ನಿಂತೀನಿ ఇక్కడ తీ దొరగతి అట్టిల్లు తిరగరా ఇటు డ్రాయర్ తీరా డ్రాయర్ తీరా రే తీరా తీస్తావా లేదా చెప్తుంటే ఏంట్రా తీ వెళ్ళి చూడరా అన్నా యారు ఇలా అన్నా పోలీసు ఆడియో రికార్డర్ కూడా ఉన్నాయి. శైలజ, నేను స్టేషన్కి వెళ్ళొస్తాను. మనకు హెల్ప్ చేసే రైట్ క్యాండిడేట్ తెలుసు నాకు. సతీష్ ఎస్ఐ, కొడిచికన్హల్లి, బెంగళూరు. చెప్పండి. రామ్ శెట్టి గురించి మీతో మాట్లాడాలి. ప్లాన్ అది సార్. మీకు మీరు ముగ్గురున్నారు, డేంజరస్ క్రిమినల్స్ వాళ్ళు. అందుకనే సార్ మీ టీం హెల్ప్ అడుగుతుంది. ఫుల్ ప్రూఫ్ ఎవిడెన్స్ నేను తీసుకొస్తాను. ఆడియో వీడియో రికార్డింగ్స్ నా చేతికి వస్తేనే హెల్ప్ చేయగలను. సరే సార్. ఇంతకీ ఆపరేషన్ ఏ బీచ్ లో చేస్తున్నారు? అన్నా బట్టపడి బీచ్ ఇసుక ఐసీ రేతి క్యా జర్రమా జారిపోతావు. ఏ जा रे जा लाइन पे जा రే ఈ బీచ్ కూడా కాదు. మరి ఏ బీచ్ రా? కనుక్కుంటా ఉండరా. ఎప్పుడురా తెలుసుకునేది? టైం అయిపోతుంటే. ఇంకా 2 బీచ్లే కదా ఉన్నాయి, కనుక్కుంటా ఉండరా. ಅರ್ಧ ಗಂಟೆಯಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಟ್ರಕ್ ಇರಬೇಕು. ట్రక్ వచ్చేసిందిరా. బీచ్ పేరు ఎలా రా? जिस जिसका हो गया है इस तरह निकलो.
अन्ना किधर जा रहा है अन्ना? उछला बीच के मैं जो बोल रहा हूँ वो कर, ज्यादा स्मार्ट मत बनो, ठीक है? जा। రే ఉచ్చల బీచ్ రా. అవునా? అవునరా, ఆ బీచ్ పై చెప్పుకోవాలని చూడు ఎలా కోపడ్డాడు. అయితే సర్రా ఇన్ని బీచ్ పై చెప్పినప్పుడు రాని కోపం ఇప్పుడు వచ్చింది చూసావా, అదే బీచ్. అయితే ఉచ్చిల బీచ్ పై ఎక్కడైనా రాలరా. పదా లోపల 3-4 బిల్డింగ్లు ఉన్నాయంట. అందులో పిల్లల్ని ఏ బిల్డింగ్ లో దాచిపెట్టారని తెలియదని చెప్తున్నాడు. వెళ్దామా? పద. ఏమైంది? కరెక్ట్గా ఈరోజే నాకు బాగాలేదు, మా తమ్ముడిని పంపిస్తా అంటే ఖచ్చితంగా వాళ్ళకి డౌట్ వస్తుంది. సో ఈరోజు నువ్వే వెళ్తున్నావు, నీ ఫీవర్ అంతా తూచు. ఏంటే నువ్వే మాకు ఎంట్రీ ఇస్తున్నావు. మీకు ఎంట్రీ నేను ఇయ్యాలా? ఎలా? అది జన్మలో జరగదు. నేను వస్తా, నీకోసం, మన కొడుకు కోసం వస్తా. ఐ లవ్ యూ. నేను పట్టిస్తా, ఈ పిల్లల కోసం పట్టిస్తా. లాల్ సలాం. ఇప్పుడు ఏం చేయాలండి? 6:15 కల్లా పిల్లలందరినీ ట్రక్లోకి ఎక్కించి 6 గంటలో సోమేశ్వర బీచ్ లో ఉండాలి. ఏడింటికల్లా పిల్లల్ని బోట్లో షిఫ్ట్ చేయాలి. బీచ్ పై రాయలేదు కదరా, ఇప్పుడు ఎలా రా? మక్కలు ఏనాకూడదు. అన్నా అర్జెంట్ టాయిలెట్ అన్నా, 2 minutes లో వచ్చేస్తా అన్నా, వచ్చేస్తుందన్నా. పోరా. ఈ పోలీస్ వెహికల్స్ ఏంటి? పెట్రోలింగ్ వెహికల్స్ అప్పుడప్పుడు అక్కడ ఆగుతుంటాయి. నువ్వు వెళ్ళు, పోలీసుల్ని డీవియేట్ చేయి. ఏమైందమ్మా? ఏం చేస్తున్నావురా? పదన్న పోదాం. అరే నేను కూడా వస్తున్నా, 2 minutes ఉన్నాను రా. రా. ఏం మ్యాచ్ చేస్తున్నారా? నా కొడుకులు ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు.
మొత్తం బిల్డింగ్ సర్చ్ చేయాలి. శైలజ స్పై క్యామ్ డిటెక్టర్, సతీష్ ఆడియో రికార్డర్. నేను బీచ్ నేమ్ వెతుకుతా. వి హావ్ ఎగ్జాక్ట్లీ 10 minutes. ఉచిలా బీచ్. ఓకే, స్టార్ట్ అయ్యాం. అరగంటలో సోమేశ్వర బీచ్ లో ఉండాలి. ఉచిల బీచరా? ఎక్కువ టైం లేదు. इसको पकड़, जल्दी पकड़ना इसको. ರಾಯ್ ಒಂಡೆ ಎಲ್ರು ಬೋಟ್ ಹತ್ರ ಹೋಗ್ಬೇಕು.
బీచ్ అని అనుకుంటారు, కానీ ఆపరేషన్ ఉచిలా బీచ్ లో జరుగుతుందని లాస్ట్ మినిట్ వరకు మన ఇద్దరం మధ్యనే ఉండాలి. చెప్పిన బీచ్ పేరు కరెక్టేనా? ఎలాంటి క్వశ్చన్ కైనా కాన్ఫిడెంట్ గా రాంగ్ ఆన్సర్ చెప్పడం ఇతని స్పెషాలిటీ. మంది పసి పిల్లలకి త్రుటిలో తప్పిన ప్రమాదం. మీ గురించి తెలుసుకుంటా. ఈ చిన్న పిల్లలతో పాటు మీ అందరినీ చంపేస్తా. ఫోరా సిక్సా? అలా కాదురా, బిల్లీ బోర్డన్ స్టైల్లో చూపించండి. చేసింది నేను కాదు, వాళ్ళు. మా విజయానికి కారణం మా అమ్మ నాన్నని ప్రతి ఒక్కరు చెప్పి మిమ్మల్ని బోరు కొట్టిస్తూ ఉంటారు. అలా బోరు కొట్టించే వాళ్ళలో మేము ఒకరమని గౌరవంగా చెప్పుకుంటున్నాము. అది గౌరవం కాదురా, గర్వం. గర్వంగా చెప్పుకుంటున్నాము. చిన్నపిల్లలంటే కేవలం అల్లరే కాదు, దేశం గర్వించే పనులు కూడా చేస్తారని నిరూపించడానికే ఈ పని మేము చేశాం. అలాగే మీ అందరూ దేశం మనకేం చేసిందని కాకుండా మనం దేశానికి ఏం చేశామని ప్రశ్నించుకోండి. గిఫ్ట్ ఇవ్వగానే ఓపెన్ చేస్తారా? ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయండి. ఓకే, నాకు డౌట్ రా. ఏంట్రా? నువ్వు చూపించిన ఫొటోస్ లో దావుద్ కి జుట్టు ఎక్కువ ఉంది, ఇంకా కొంచెం హైట్ కూడా ఉన్నాడు, కానీ మనం పట్టించినోడల్లా లేడే.